తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఒక మాజీ వైసీపీ నేత తీరు మీద తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్థసారథి. పార్టీ అధినేత జగన్ పెనంలూరు సీటు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వీడారు. టీడీపీలో కూడా ఆయనకి పెనంలూరు సీటు దక్కలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజివీడు సీటును కేటాయించారు. టీడీపీ జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అయితే తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి తీరు మీద టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రి మీద విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వైసీపీ నేతకి సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. తిరువూరు, నూజివీడుతో పాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు తమ్ముడితో పాటు నేతలు కూడా మంత్రి మీద అసంతృప్తితో కొనసాగుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయన్ మండలం నరసింహరావుపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆ గ్రామంలో 400 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 500 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిని కంట్రోల్ చేయకపోతే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాశనం కావడం ఖాయమంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరి మంత్రి మీద టీడీపీ అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది చూడాలి.